ఆలకించు. ఇంకేమంటాడు, వివేకము గల నా బోధకు ఏమంటున్నాడు, సెవియొగ్గు. అందుకే ఒక మాట అంటాడు, పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటులై ఉండండి అంటాడు. ఇక్కడ అంటాడు వివేకము గల నా బోధకు సెవియొగ్గు అని చెప్తున్నాడు. మరి ఈరోజు దేవుని యొక్క మాటకు నేను సెవియొగ్గే వారిగా ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క మాటలను మనం ఆలకించే వారిగా ఉంటున్నామా? దేవుని యొక్క మాట ఏం చేస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది. ఈరోజు మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క మాట మనము ఆలకించాలి, దానిని వినాలి, దాని ప్రకారము జీవించటం మనం నేర్చుకోవాలి. ఇంకా చూస్తున్నట్లయితే అంటాడు 22 సామెతల గ్రంథము 17వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, అక్కడ అంటాడు కదా, సెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలగజేసే తెలివిని పొందుటకు మనస్సునిము. చూడండి, నేను కలగజేసే తెలివిని పొందుటకు నువ్వేం చేయమంటున్నాడు, మనస్సు అంటే నీ హృదయాన్ని దేవుని మాటకు. నేను బోధ చేస్తున్నానో, నేను ఏదైతే నీకు తెలియచేస్తున్నానో దాన్ని నువ్వు నీ హృదయములో వినాలి, నీ హృదయంతో దాన్ని పట్టుకోవాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు నేను ఎలా ఉంటున్నాను దేవుని బిడ్డలుగా? దేవుని వాక్యము ఎంత వింటే ఆ మనిషికి అంత మంచిది. అదట ఎముకలకు శక్తినిస్తాయట దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. అందుకే మనము దేవుని యొక్క మాటను ఏం చేయాలి, వినేవారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. 4వ అధ్యాయము సామెతలు 4వ అధ్యాయము 20వ వచనంలో కూడా అదే మాట అంటాడు, నా కుమారుడా నా మాటలకు ఆలకింపుము, నా వాక్యములకు నీ సెవియొగ్గు. చూడండి, నా మాట ఆలకించు, నా వాక్యములకు నీ సెవియొగ్గు అని చెప్తాడు. అదే సామెతలు 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞని యుద్ధ దాచుకో. నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను దాచుకో అని చెప్తాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథములు అంటాడు కదా, 3వ అధ్యాయము 13వ వచనములు అంటాడు కదా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటాడు. నిజంగా చెవి ఉన్నవాడు దేవుని యొక్క మాటను వింటాడు, దాని ప్రకారం ఏం చేయగలుగుతాడు, జీవిస్తాడు. అదే ప్రకటన 3:6లో కూడా అదే మాట అంటాడు. చూడండి, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు చాలా మంది వినటానికే విన్నట్టు ఉంటున్నారు, కానీ వినట్లేదు. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, చెవిగలవాడు వింటాడు అని. ఇంకొక మాట అంటాడు చూడండి, అదే ప్రకటన